హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక G+1 మంచి ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకొచ్చానండి. మరి ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఆల్మాజ్గూడలో న్యూ తిరుమల నగర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను, తెలుసుకోండి. 166 స్క్వేర్ యార్డ్స్లో అయితే G+1 కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అనమాట. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 30x50. ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. 1400 SFTలో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మనకు ఆల్మాజ్గూడ టు సాగర్ హైవేకి వెళ్ళే రూట్లో అయితే ప్రాపర్టీ ఉందండి. రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్ తెలుసుకుందాం. ఫస్ట్ గేట్ అయితే 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. ర్యాంప్ గ్రానైట్తో తీసుకున్నారు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఫస్ట్ మనం పార్కింగ్లో అయితే ఉన్నామండి. పార్కింగ్లో కంప్లీట్ మన గ్రానైట్ యూజ్ చేసినారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకి ఇది వచ్చేసి సింహద్వారం అనమాట. సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ చుట్టూ కూడా ఈ విధంగా ఒక 4 ఫీట్స్ గల్లీ వదిలిపెట్టినారండి. లాస్ట్ మనకు బోరు, అదేవిధంగా సంపు అయితే తీసుకున్నారనమాట. చూస్తున్నా కదా, ఫాల్ సీలింగ్ మంచిగా ఉంది. కింద మొత్తం మనకు టైల్స్ అయితే పెట్టినారండి, మంచిగా గోల్డ్ స్ట్రిప్స్తోని. లేటెస్ట్ కన్స్ట్రక్షన్. ఒక 5% అయితే ప్రాపర్టీ పెండింగ్ ఉందండి. జస్ట్ డోర్స్ ఇవన్నీ పెట్టేది ఉంది, అది పెడితే వర్క్ అయిపోయినట్ట అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ తీసుకున్నారండి. హాల్ చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి మంచిగా తీసుకున్నారండి. ఇక విండోస్ వచ్చేసి మనకు UPVC విండోస్ తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి మంచిగా మన కింద షెల్ఫ్స్, ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్తో తీసుకున్నారు. ఇక్కడ మంచి పెద్ద టీవీ అయితే పెట్టుకోవచ్చు. మన టీవీ నుంచి లెఫ్ట్ సైడే ఇది వచ్చేసి మనకు కిచెన్ ఇచ్చినారు. ఇక్కడ ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ చేసిన, చుట్టూ టైల్స్, మంచిగా విండో తీసుకున్నారు. పక్కకే మనకు పూజ గది కూడా ఇచ్చినారు అనమాట. చాలా బాగుందండి. హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మనకి ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. ఇది వచ్చేసి అయితే ఇండియన్ తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు ఆల్మాజ్గూడలో అయితే ఉందండి, న్యూ తిరుమల నగర్లో. నెక్స్ట్ మీకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద పెద్ద పెద్ద టైల్స్ తీసుకున్నారు. మంచిగా 4x4 UPVC విండోస్. ఇక్కడ వచ్చేసి బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్. పక్కకే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పైన మంచి ఫాల్ సీలింగ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. మంచిగా 6 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. విండో కానీ ఎవ్రీథింగ్ గ్రీజర్ పాయింట్స్ అన్నీ అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి దీనికి ఈజీగా 12,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుందంట. కింద వచ్చేసి మంచిగా టైల్స్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ అండి. UPVC విండో అన్నమాట. నెక్స్ట్ ఇంకో విండో కూడా ఇచ్చినారు. మనకి ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గల్లీ ఇచ్చినారండి. లాస్ట్కు మనకు వాష్ ఏరియా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు సంపు తీసుకోవడం జరిగిందనమాట. బోర్ కూడా తీసుకున్నారు. ఇదన్నమాట ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ గురించి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. అది ఇంకా చాలా స్పేషియస్గా, అది కూడా 2 BHK అనమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 50,000 అయితే వెళ్తుందన్నమాట. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. పైకి వెళ్ళడానికి మంచిగా మనకు స్టెప్స్ తీసుకున్న 3.5 ఫీట్స్. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా, ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. మంచి ఇట్లా స్టీల్ రైలింగ్ కూడా తీసుకోవడం జరిగింది. స్టెప్స్ కూడా మనకు మంచి గ్రానైట్తో తీసుకున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయినామండి. బాల్కనీలో ఉన్నాం. బాల్కనీలో కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఇదంతా న్యూ తిరుమల నగర్ రోడ్ నెంబర్ 1 అన్నమాట. రోడ్ నెంబర్ 1లో ప్రాపర్టీ అయితే ఉంది. చూస్తున్నాం కదా, ఇది సింహద్వారం అండి. వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 4 ఫీట్స్ గల్లీ ఇక్కడ కూడా తీసుకున్నారు. ఇక బ్యాక్ సైడ్ కనిపించే రోడ్డు ఉంది కదండి, అదే రోడ్డు అన్నమాట. మనకి ఏంటంటే సాగర్ హైవేకి, ఆల్మాజ్గూడ టు సాగర్ హైవేకి కనెక్టింగ్ రోడ్ అనమాట. అది 100 ఫీట్ రోడ్ అండి. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్గానే పెద్ద హాల్ చూస్తున్నాం కదా, చాలా స్పేషియస్ హాల్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడ హాలే ఉందండి. హాల్లో మంచిగా ఫాల్ సీలింగ్ పెట్టినారు. ఇక్కడ విండోస్ ఈ విధంగా ఇచ్చినారు. వాస్తు ప్రకారం ఇక్కడ నార్త్ సైడ్ డోర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి మంచిగా పెద్ద టీవీ యూనిట్ పెట్టుకోవడానికి అలా ప్రొవిజన్స్ అయితే ఇచ్చడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది డైనింగ్ ఏరియా అండి.
డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా 10 మెంబర్స్ కూర్చునే విధంగా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ మంచి విండో తీసుకున్నారు. అదేవిధంగా ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ వచ్చి కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ మంచి విండో, చుట్టూ టైల్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఈ విధంగా అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. పక్కకి మనకు పూజ గది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. దీనికి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. చూస్తున్నది కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నా ఎంత బాగుందో ప్రాపర్టీ. మంచి 4x4 విండో, ఇక్కడ కూడా బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది కూడా చూస్తే మంచిగా పై వరకు టైల్స్ 6 feet, ఒక విండో, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. కింద 2 BHK, పైన 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచిగా బీరో ప్రొవిజన్, మంచి ఫాల్ సీలింగ్, మంచి విండో. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ అయితే బాల్కనీలోకి వస్తే అక్కడ వాష్ ఏరియా తీసుకున్నారు. రోడ్డు చూస్తున్నారు కదండి, ఇది అన్నమాట మన సాగర్ హైవే టు అల్మాజ్గూడకి కనెక్టింగ్ రోడ్ అన్నమాట. 100 feet రోడ్ అన్నమాట. అది ప్రాపర్టీ వచ్చేసి రోడ్ నుండి సెకండ్ బిట్. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఒకసారి వచ్చేసి మనము టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళేసి మంచిగా డీటెయిల్స్ అన్నీ చుట్టూ చూసి తర్వాత ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. 166 square yards అండి, 30x50 డైమెన్షన్స్. ఆల్మాజ్గూడ. ఇది వచ్చేసి మనకు బడంగపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. పైకి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ. రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 50,000 per square yard అయితే పోతుంది. మనం టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీద కూడా మంచి వాటర్ ప్రూఫింగ్ చేసినారు. ఇక్కడ చూస్తే వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. చుట్టూ కాలనీ చూడండి, మంచి కాలనీలో ఉందన్నమాట. న్యూ తిరుమల నగర్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ అనమాట. ఇక అన్నీ తెలుసుకుందాం. పక్కకే మనకు మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ అయితే ఉందండి. ఇది మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ఇక ప్రాపర్టీ అంతా తెలుసుకున్నాం కదా. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,40 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్. ప్రాపర్టీ నచ్చితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఇష్టంలో ఫాలో అవ్వండి.